ఏషియన్ బుద్ధిస్ట్ సమ్మిట్, ఆసియా బౌద్ధ శిఖరాగ్ర సదస్సు. అసలు ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించడం ఇది ఎన్నోసారి అంటే మొట్టమొదటిసారి, ఫస్ట్ ఎడిషన్. మరి ఎప్పుడు నిర్వహించారు అంటే 2024లో నవంబర్ 5 నుండి 6 వరకు. ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది అంటే న్యూఢిల్లీ. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే న్యూఢిల్లీలో ఉన్నటువంటి అశోక్ హోటల్ ఆతిథ్యం ఇచ్చింది. సాగర్ మంథన్. ఫస్ట్ మీ అందరికీ మంథన్ అంటే ఏంటో తెలియాలండి. ఏదైనా ఒక అంశంపై లోతుగా చర్చించడాన్ని మంథన్గా పేర్కొంటారు. మరి ఈ సదస్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే సౌత్ ఏసియాస్ లార్జెస్ట్ మ్యారిటైమ్ థాట్ లీడర్షిప్ సమ్మిట్. ఒక్క మాటలో చెప్పాలి అంటే సముద్ర రంగానికి సంబంధించి దక్షిణాసియాలో నిర్వహించినటువంటి అతిపెద్ద సదస్సు. ఈ 3 కమిటీలకు సంబంధించిన కాంపోజిషన్ పై అంటే కూర్పుపై కూడా క్లారిటీ ఉండాలి. పిఏసిలో మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు, పిఈసిలో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు, సిపియులో మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు. ఇక్కడ 15 + 7, ఇక్కడ మొత్తం 30 మంది లోక్సభ సభ్యులే. ఇక్కడ 15 + 7 15 మంది లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యులు, 30 మంది లోక్సభ సభ్యులే. 15 మంది లోక్సభ సభ్యులు, మిగతా 7 రాజ్యసభ సభ్యులు.